హాయ్ గైస్, ఈరోజు మనం అడోబ్ ప్రీమియర్ ప్రోలో పెన్ టూల్ ఎలా యూజ్ చేయాలి, షేప్ టూల్ ఎలా యూజ్ చేయాలి, హ్యాండ్ టూల్ ఎలా యూజ్ చేయాలి, జూమ్ టూల్ ఎలా యూజ్ చేయాలి అనేసి మనం తెలుసుకుందాం. ఓకే, ప్రీమియర్ ఓపెన్ చేసుకున్నాం. సో మనం ర్యాండమ్గా కొన్ని పిక్స్ అనేవి ఇక్కడ నేను 2 క్లిప్స్ తీసుకున్నా ఫుటేజెస్. సో ఇప్పుడు పెన్ టూల్ ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ఓకే, పెన్ టూల్ ఇలా సెలెక్ట్ చేసుకొని మనం ఇలా ఏదైనా ఒక షేప్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఆ షేప్ని మనం ఎంత కావాలంటే అంత డ్యూరేషన్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, ఇలా కానీ మనకి మనకి ఇలాంటి షేప్ అనేది మనకి యూజ్ ఉంటుంది, ఎందుకంటే ఇలా షేప్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడదు కాబట్టి. సో మన పెన్ టూల్ ఇంకా ఎలా యూజ్ చేయాలి, సో ఇంకెన్ని రకాల యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ క్లిప్ నాకు ఫ్లాట్కి వెళ్ళిపోకుండా మంచి ట్రాన్సాక్షన్ అలా క్లోజ్అప్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాం, సో ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎఫెక్ట్స్ అని ఉంది కదండి, ఎఫెక్ట్స్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఒపాసిటీ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా, సో దీన్ని ఒపాసిటీ లైన్ అంటాం. దీన్ని మనం ఏం చేసుకుంటామంటే ఇప్పుడు పెన్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఒక సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఒక సెలెక్ట్ చేసుకొని జస్ట్ దీన్ని ఇలా నేను డౌన్ చేశాను. ఓకే, మనకి ట్రాన్సాక్షన్ అనేది స్మూత్గా వీడియో క్లోజ్ అవుతుంది. ఓకే, ఇలా మనం పెన్ టూల్తో చేసుకోవచ్చు. అండ్ అలాగే సింపుల్గా ట్రాన్సాక్షన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఫ్లాట్గా జంప్ కట్లా వస్తుంది కదా, సో దీన్ని మనం సింపుల్గా ఫేడ్ అండ్ ఫేడ్ అవుట్ అనేది ఇద్దాం. ఓకే, సో నేను ఇక్కడ మళ్ళీ అగైన్ సెలెక్ట్ చేసుకున్నాను, అగైన్ మళ్ళీ సో ఇలా డ్రా చేశాను అండ్ అలాగే అగైన్ అండ్ అగైన్. ఓకే, ఇట్లా నేను పెట్టాను. సో అది అలా క్లోజ్ అయిపోద్ది, ఫేడ్ అవుట్ అయ్యి అలా మళ్ళీ ఫేడ్ అనేది వస్తుంది. ఓకే, ఇలా సింపుల్ ట్రాన్సాక్షన్స్ మనం పెన్ టూల్ యూజ్ చేసుకొని ఇలా మనం ఫుటేజెస్కి పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే సేమ్ ఆడియోని కూడా మనం అలా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఆడియో ఉంది కదా, సేమ్ ఆడియో కూడా జస్ట్ పెన్ టూల్ తీసుకొని క్లిక్ ఇలా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా చేస్తే అది కూడా అలా ఫేడ్ అవుట్ అయిపోద్ది. ఓకే, ఇలా మనం పెన్ టూల్తో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇప్పుడు సెలెక్షన్ టూల్తో కూడా మనకి ఇలా కట్ చేసుకోవచ్చు ఒపాసిటీని. ఇప్పుడు సెలెక్షన్ టూల్ తీసుకున్నాను కదండి, సో కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ అక్కడ పెన్ టూల్ సెలెక్ట్ అయినట్టే మనకి ఇక్కడ ఈ సెలెక్షన్ వస్తుంది. అండ్ అలాగే మళ్ళీ కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేయాలి. సో దాన్ని కూడా ఇలా యూజ్ చేయొచ్చు మల్టిపుల్గా. పెన్ టూల్ ఒక్కదంతోనే కాకుండా అడోబ్ ప్రీమియర్లో మల్టిపుల్గా మనం యూజ్ చేసుకునే ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, సేమ్ ఇదే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ మనకి ఎఫెక్ట్స్లో డిప్ టు బ్లాక్ అని ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మాస్క్ ఉంది కదండి, మాస్క్. ఓకే, ఈ మాస్క్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. పెన్ టూల్ ఉంది కదండి, ఇక్కడ కూడా మనకి పెన్ టూల్ అనేది ఉంది. సో ఈ పెన్ టూల్ ఎలా యూజ్ చేస్తుంది అంటే మాస్క్ వేసుకోవడానికి, ఏదైనా క్లిప్ని మనం మాస్క్ చేసుకోవడానికి మనకి ఆ పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ సో నాకు ఈ క్లిప్ కావాలి కదా, సో ఇలా ఈ క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను పెన్ టూల్తో. జస్ట్ ఇలా ఓకే సెలెక్ట్ చేసుకొని ఓకే ఇలా మాస్క్ వేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనం పెన్ టూల్ని మాస్క్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం చాలా రకాలుగా పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది.
అండ్ ఆడియోకి లెవెల్స్ తగ్గించుకోవడానికి అండ్ అది స్మూత్గా ఎండ్ అవడానికి అండ్ అలాగే మనకి ఒక ఫుటేజ్ని సింపుల్ ట్రాన్సిషన్గా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కింద మార్చుకోవచ్చు. ఓకే, ఇలా సింపుల్గా మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే షేప్ టూల్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను చెప్తా. షేప్ టూల్ మనకి ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాను. సో తీసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేశాను. సో ఓకే, డ్రాగ్ చేసుకొని దీన్ని మనం ఎటు కావాలంటే అటు ట్రిమ్ చేసుకోవచ్చు, డ్యూరేషన్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, ఇలా. అండ్ దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ అవన్నీ ఎంతలో వస్తాయంటే, సో మనం ఇక్కడ క్యాప్షన్ అండ్ గ్రాఫిక్స్లోకి వెళ్తే సో మనకి షేప్కి సంబంధించిన ఇప్పుడు ఇది షేప్ కదండి, మనం ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినవన్నీ ఇక్కడ మనకి రివీల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం దానికి స్ట్రోక్ ఇవ్వచ్చు. ఏ టైప్ బోర్డర్ కావాలంటే ఆ టైప్ బోర్డర్, ఇన్నర్ అయితే ఇన్నర్, అవుటర్ అయితే అవుటర్. ఓకే, అండ్ అలాగే షాడోస్ ఇవ్వచ్చు, మాస్క్స్ వేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనం షేప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక అలాగే ఎలిప్స్. ఓకే, దానికి సంబంధించినవన్నీ ఇందులో ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఓకే, వీటి కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఓకే, ఏ కలర్ కరెక్ట్ ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం షేప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎక్కడైనా షేప్స్ ఉపయోగపడతాయి అన్నప్పుడు ఇలా మనం షేప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు మనము హ్యాండ్ టూల్. ఓకే, హ్యాండ్ టూల్ ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదండి, సో ఇప్పుడు ఈ క్లిప్స్ ఉన్నాయి. సో ఇది మనము ఏదైనా ఒక కలర్ కరెక్షన్ కానీ ఏదైనా ఎఫెక్ట్ వేసేటప్పుడు మనము అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు జూమ్ చేసుకున్నాం అనుకుంటాం. ఇలా మనము ఈ టైప్ పెట్టి మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్ టూల్తో మనం ఇలా నావిగేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా పర్టికులర్ ప్లేస్లో మనం ఒక కలర్ కరెక్షన్ చేసేటప్పుడు సో మనకి ఈ హ్యాండ్ టూల్ అనేది ఇలా నావిగేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా హ్యాండ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్కువ లెంత్ అవసరం లేదండి హ్యాండ్ టూల్ గురించి, జస్ట్ సింపుల్. మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు అది ఎక్కువ క్లోజప్లో ఉంటే దాన్ని మనం ఇలా నావిగేట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే సో ఇప్పుడు మనకి ఈ టైం లైన్ ఉంది కదండి, టైం లైన్లో కూడా మనం పర్టికులర్ ఈ కట్సర్ని మూవ్ చేసుకుంటూ మనం ఎక్కడ కావాలంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇలా నావిగేట్ చేస్తుంది హ్యాండ్ టూల్. ఓకే, సో ఈ విధంగా. సో తర్వాత జూమ్ టూల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా. ఓకే, సో ఇప్పుడు హాల్ట్ పట్టుకుంటే మైనస్ అవుతుంది. జస్ట్ ఇలా హాల్ట్ పట్టుకొని మైనస్ చేసుకోవచ్చు, లేదా మనకి పర్టికులర్ దాంట్లో కావాలనుకుంటే జస్ట్ అలా జూమ్ చేసి అది ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో మనం క్లిక్ చేస్తే అది జూమ్ అవుతుంది. ఓకే, మళ్ళీ అదే హాల్ట్ పట్టుకొని జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనము జూమ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే కింద మనకి టైం లైన్లో కింద మనకు ఒక బార్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది గైస్ పెన్ టూల్ గురించి అండ్ అలాగే షేప్ టూల్ గురించి, హ్యాండ్ టూల్ గురించి, జూమ్ టూల్ గురించి. ఓకే, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో మంచి వర్క్స్ కూడా క్రియేట్ చేయొచ్చు ఈ టూల్స్ ఉపయోగించి. ఓకే, థ్యాంక్ యూ.